పెద్ద ఎత్తున తెలంగాణ భవన్కు హైడ్రా మూసి బాధితులందరూ కూడా తెలంగాణ భవన్కి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి కేటీఆర్ని కావచ్చు, హరీష్ రావుని కావచ్చు, వీళ్ళందరినీ కలవడానికి వచ్చారు. వాళ్ళ బాధల్ని చెప్పుకొని అసలు ఇంతవరకు మాజీ మంత్రి అయినటువంటి కేటీఆర్ మున్సిపల్ మినిస్టర్గా కూడా వర్క్ చేశారు. ఆయన పట్టాలు కావచ్చు, రిజిస్ట్రేషన్కి సంబంధించిన వాళ్ళకి పేపర్స్ కావచ్చు, అవన్నీ చూపిస్తే తనేమన్నా వీళ్ళకి న్యాయం చేస్తాడన్న ఒక ఆశతోటైతే వీళ్ళు తెలంగాణ భవన్ వరకు వచ్చారు. మరి వాళ్ళ బాధ ఏంటి, వాళ్ళు ఎవరిని కలిశారు ఏంటి అన్న విషయాలను అడిగి తెలుసుకుందాం. చాలామంది హైడ్రా మూసి బాధితులు ఉన్నారు మనతో పాటు, మాట్లాడదాం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడ? బెల్లంగూడ నుండి వచ్చామండి. పక్క వాళ్ళని చూసి భయం అవుతున్నదండి. మా వరకు ఎవరు రాలేదు ఇంతవరకు, ఇంకా బార్కి ఏమి వేయలేదు, ఎవరు రాలేదు అని పక్క వాళ్ళని చూసి భయం అవుతుంది. అసలు తినడానికి తిండి పోతలేదు, నిద్ర వస్తలేదు. ముగ్గురు బాబులు మాకు, గంధం కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి. 10 సంవత్సరాలు రెంట్కే ఉన్నాము. ఇప్పుడిప్పుడే 10 సంవత్సరాలు తీసుకొని ఇల్లు ఇప్పుడిప్పుడే కొంచెం మంచిగా అవుతున్నామంటే ఇది ఒకటి బసారి కాలం చేసి సంవత్సరం అయిపోయింది అంతే. ఆ బాధలో ఉండన్నా, ఈ బాధపడన్నా మేము. అంటే మీ ముందు కొంచెం దూరం వరకు మార్కింగ్ చేయడం, కూలగొట్టడం ఏమైనా అయ్యాయండి? సరౌండింగ్స్లో పక్క దాంట్లో అయినాయండి, మా దాంట్లో కాలేదు. మీకు కూడా భయం ఉంది, మాట్లాడడానికి వస్తలేదండి. సో ఇప్పుడు తెలంగాణ భవన్ వరకు వచ్చారు. ఎవరికి మీ బాధని చెప్పుకుందామని వచ్చారు ఇక్కడ? హరీష్ రావు గారితో చెప్పినామండి. ఇప్పుడు కలిసాను, ఇచ్చాడమ్మా, ఇచ్చాడు. మేము ఉన్నామని చెప్పిండు, చాలు ధైర్యం వచ్చింది కొంచెము. అమ్మ, మీరు చెప్పండి, వీళ్ళ కోడలు కదా, ఏంటి అసలు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదర్షాకోట్ నుంచి వచ్చామండి, గంధంగూడ విలేజ్. అయితే మాకు అంటే FTL బఫర్ జోన్లో మాకు ఉందో లేదో తెలియదండి, కానీ ఉందంటున్నారు. పక్కన సరౌండింగ్స్ వాళ్ళకి మార్క్ చేసి వెళ్తున్నారు. అది చూసి భయపడి వచ్చామండి, ఒక భరోసా కోసం వచ్చాం. ఒకవేళ మా వరకు వస్తే మేము అప్పటికప్పుడు రియాక్ట్ అవ్వలేం కదండి. ఎలా అయినా అంటే కూల్ చేసిపోతే మాకు తర్వాత ఏం మిగులుతుందండి. అందుకే కొంచెం ముందుగానే ప్రీ ప్లాన్గా ఉండాలని వచ్చామండి. మాకు ఇలాంటిది కూల్చివేయడం జరగవద్దు. సో ఒక భరోసా కోసం అనేది కేటీఆర్ సార్ని కలవడానికి వచ్చాము. బట్ మాకు హరీష్ రావు సార్ అండ్ సబితా ఇంద్రారెడ్డి మ్యామ్ వచ్చారు. వాళ్ళు మాకు ఒక భరోసా అనేది ఇచ్చారండి. మేము లీగల్గా ప్రొసీడ్ అయ్యామండి, స్టెప్ బై స్టెప్ లీగల్గా అన్ని రిజిస్ట్రేషన్స్ కానీ, లోన్ శాంక్షన్స్ కానీ లీగల్గా ఇప్పటికీ కూడా EMIs పే చేస్తూనే ఉన్నామండి. బ్యాంక్లో EMIs పే చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు బఫర్ జోన్ అని ఇప్పుడు అంటున్నారండి, అప్పుడు లేవు కదా మరి బఫర్ జోన్లు, అప్పుడు లేవు FTL బఫర్ జోన్లో. ఇప్పుడు కదా మేము ఇప్పుడు చాలా సఫర్ అవుతున్నామండి. అప్పుడు మాకు చెప్పుంటే మేము ఓకే వెళ్ళండి కూడా, ఇప్పుడు ఇది ఇక్కడ వద్దులే వేరే దగ్గర తీసుకుందామని ప్లాన్ చేసుకునే వాళ్ళం కదా. ఏం చెప్తారు, ఏం డిమాండ్ చేస్తారు ఒక గవర్నమెంట్ని? అంటే ఇప్పుడు మీకు అన్ని పర్మిషన్స్ ఉన్నాయంటున్నారు, రిజిస్ట్రేషన్స్తో సహా అన్ని పర్మిషన్స్ ఉన్నాయంటున్నారు కదా, ఏం చెప్తారు? ఇప్పుడు ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అంటున్నారండి. ప్రాజెక్ట్ డెవలప్ చేయండి, కాదనట్లే, దేనికి అగెన్స్ట్ కాదు, ఏ ప్రాజెక్ట్ డెవలప్మెంట్కి అగెన్స్ట్ కాదు. కానీ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అనేది ప్రజలకి ఉపయోగకరంగా ఉండాలండి. ఇట్లా ఇబ్బందికరంగా ఉంటే ఎవరికి ఏమి యూజ్ అండి? ఈ ప్రాజెక్ట్ వల్ల ఎవరికి యూజ్ లేదు కదా. సో మీకు ఒకవేళ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చేయాలన్నా ఉన్నంతలో చేయండి. ఇల్లులు కూల్చేయడం వల్ల మేమేం గవర్నమెంట్ ల్యాండ్ మీద కట్టలేదు కదండి. అంటే లీగల్గా ప్రొసీడ్ అయ్యే కట్టుకున్నాం కదా ఇల్లు అనేది. 10-12 years నుంచి ఉంటున్నామండి. ఇప్పుడు సడన్గా 10 members ఉంటాం, మేము ఖాళీ చేసి ఆ 2 BHKకి వెళ్ళమంటే పోయి ఇక్కడ ఎలా ఉంటాం? ఇదే మూసి సుందరీకరణ నేను ఖచ్చితంగా చేపడతాను, 1,50,000 కోట్ల ఏవైతే ఖర్చు పెడతాను, ఈ మాటలన్నీ కూడా ఈ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి కనుక ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసేవాళ్ళు మీరు? అంటే ఇంతకన్నా ముందు చెప్పలే, ఎండ్ ఆఫ్ ద డే ఆబ్వియస్లీ ఆ గవర్నమెంటే వచ్చేది కాదు, కాంగ్రెస్ గవర్నమెంటే వచ్చేది కాదండి. అట్లా ముందే చెప్తుంటే అంత సీనే లేదు. ఇప్పుడు కూడా వాళ్ళు హైలైట్ అవ్వడం కోసం ఇది చేస్తున్నారని అనిపిస్తుంది అంతే. ఆ సుందరీకరణ ప్రాజెక్ట్ ఎవరికి యూజ్ లేదు. ఉన్నంతలో చేసుకునేంత ఉంటే చేసుకోమనండి. ఇల్లులు కూల్చేసి ప్రజల్ని రోడ్ మీదకి తెచ్చే పరిస్థితి మాత్రం ఉండకూడదు. ఇప్పుడిప్పుడే సూసైడ్స్ కూడా స్టార్ట్ అయ్యాయండి. ఇప్పుడు మీరు చూడండి పరిస్థితి ఇంకా విషమం కాకముందుకే ఎలాంటి స్టెప్ అయినా, ఇంకా వేరే స్టెప్ ఏమైనా తీసుకోవాలని కోరుకుంటున్నాను. అసలు అంటే నిన్న జరిగిన బుచ్చమ్మకు సంబంధించిన సూసైడ్, ఆత్మహత్య ప్రభుత్వ హత్యగా అంటున్నారు. అవునండి. సో నిజమా, లేకపోతే తన ఇంట్లో కుటుంబ కలహాలతో ఏమైనా చనిపోయింది? లేదండి, మాకు తెలిసినంత వరకు అయితే ఇది తను భయపడి ఎక్కడ ఇల్లు పోతుందో, అంటే 3 పిల్లలు అంటండి, వాళ్ళ 3కి తగ్గట్టు
ఆమె కట్టుకుంది. అక్కడ భయం అనేది ఉంటుందండి. ఇప్పటికీ కూడా చాలామంది ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళు ఇప్పటికీ కూడా భయపడుతున్నారండి, నా ఇల్లు ఎక్కడ పోతుందో అని. ఇప్పుడు మా మీటింగ్ అయింది కదండి, అందులో చాలా ఏజ్డ్ పర్సన్స్ కూడా ఉన్నారు. వాళ్ళు మొరపెట్టుకుంది కూడా అదే అండి, మేము గుండెపోటు వచ్చి ఎక్కడ మార్నింగ్ కూడా లేస్తామా అన్నట్టు బతుకుతున్నారండి. ఇలాంటి బతుకు వద్దు కదండి ఏజ్ వాళ్ళకి. మీటింగ్లో మీరు ఉన్నారు కదా, హరీష్ రావు సార్ అట్లాగే సవితా ఇంద్రారెడ్డి మేడం మీటింగ్లో. సో ఎట్లాంటి భరోసాని ఇచ్చారు? మీరు చెప్పుకుంటున్న కష్టాలు ఏంటి? అసలు ఎంతమంది బాధితులు అటెండ్ అయ్యారు ఆ మీటింగ్? ఇప్పుడు ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ అంతా ఒక్కొక్కరుగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. వాళ్ళు చాలా ఓపికగా విన్నారు, చాలా ఓపికగా ఆన్సర్స్ చేశారు. లీగల్ అడ్వైజర్స్ ఉన్నారు, పెట్టుకున్నారు. వాళ్ళు అంటే బాధితులు ఉన్నాం కదండి, వాళ్ళ కంటతడి చూసి వాళ్ళు కూడా కంటతడి పెట్టుకున్నారండి. అలాంటి సిచ్యువేషన్ మాది కూడా అర్థం చేసుకున్నారు, మాకు సపోర్ట్గా ఉంటా అన్నారు. మాకు అది చాలండి, మేము ఆ సపోర్ట్ కోసం వచ్చాము, మాకు ఆ సపోర్ట్ దొరికిందనే హోప్తోనే వెళ్తున్నామండి. ఇప్పుడు హైడ్రా వల్ల చాలామంది ఇల్లులు ఎండ్ ఆఫ్ ది డే కూలిపోతున్నాయి. సో మూసి ప్రక్షాళన పేరుతో, మూసి మెయిన్ చెప్పాలంటే సుందరీకరణ పేరుతో ఇప్పుడు మూసి పరివాహిక ప్రాంతాల మీద హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. సో దీన్ని ఎట్లా చూస్తారు? హైడ్రా చెత్త ఏదైతే 2 లక్షల రుణమాఫీ కోసం ఇది ఒక హైడ్రా డ్రామా ఆడుతున్నాడు సీఎం గారికి ఒక్కటే మనవి చేస్తున్నాం, పేద ప్రజల పొట్ట కొట్టొద్దని చెప్తున్నాం. మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున దయచేసి మేము ప్రజల తరపు నుంచి ఒకటే కోరుతున్నాం, ఈ హైడ్రా డ్రామాతో ఏదైతే 6 గ్యారెంటీల స్కీమ్ ఉందో మేడం, ఆ 6 గ్యారెంటీలను మర్చిపోనికే ఈ హైడ్రాని ఉపయోగిస్తున్నాడు తప్ప, ఆ 6 గ్యారెంటీలు దమ్ము ధైర్యం సీము రక్తం ఉంటే సీఎం గారు వెంటనే 6 గ్యారెంటీలని ప్రవేశపెట్టండి. అదేవిధంగా ఈ హైడ్రా మాత్రం వెనకకి తీసుకోకపోతే మేము ప్రజల తరపు నుంచి మేము విద్యార్థుల పక్షాన మేము అందరము ధర్నాకు కూడా చేస్తామని మనవి చేసి, ఇంకోటి సీఎం గారు బ్రదర్ ఉన్నాడు తిరుపతి రెడ్డి గారు, మరి ఆయన దుర్గా చెరువు దగ్గర బఫర్ జోన్ ఎఫ్టీలో ఉన్నదంట, మరి ఎందుకు కూల్చట్లేదు? ఆయనది కూల్చలే కదా, మరి ఆయనది పొంగులెట్టిది అక్కడ ఫామ్ హౌస్ ఉందంట, ఆయనది కూల్చలే. కానీ ఇక్కడ ప్రజలని మేము అప్పో సప్పో తెచ్చుకొని అక్కడ ఇల్లు నిర్మించుకుంటే ఇప్పుడు వచ్చి ఏదో మూసిని ఇది చేస్తాం అనే ఉద్దేశంతో మాకు రెడ్ మార్క్ అధికారులను పంపించి అక్రమంగా కేసులు పెట్టి కూల్పియడం ఎంత సీఎం గారికి సిగ్గు శరం ఉంటే దయచేసి మా బాధని వినిపించుకోవాలని కోరుకుంటున్నాం. इस दिन बीआरएस भवन का ने आए क्या हुआ? हम ना हेल्प के लिए आए, हमारा पूरे कुछ हमको इतना बेजार कर दिया ये रेवंत रेड्डी केसीआर था तक, जब तक हमको कुछ प्रॉब्लम नहीं था। 25-30 साल हो गया जो चादर घाट में थे हम लोग। जब से हम लोग छोटे बड़े वहीं छुए बच्चे भी हो स्कूल जाना, कॉलेज जाना, घरों के काम, सुनो हर चीज केटीआर साहब बोले और क्या बोले उन्होंने मदद को आते बोले, मदद के लिए केटीआर अन्ना आते बोले। कहाँ है केटीआर अन्ना? हमारी मदद के लिए ठहरना चाहिए ना, हम गरीब लोग कहाँ जाना? और कई को हटेंगे हमारी बस्ती से हम लोग? आप बोलो कई को हटेंगे? आजकल से नहीं 30 साल से है हम लोग। और एक बात है, बच्चे हमारा स्कूल का वहीं से एडमिशन, अब न्यू जगह तो नहीं ले सकते। हमारी न्यू जनरेशन हमारी बस्ती में हमारी बस्ती में नहीं आना, तोड़ना ही नहीं। हमारी आवाम वहाँ की है, हम वहीं रहेंगे, जिंदा भी है तो वहीं से, मरेंगे भी तो वहीं, और हम ना नहीं जाना चाह रहे। प्लीज़ हमारी हेल्प करो कि हमको क्या वहाँ से तोड़ने की हिम्मत नको करो, बस। थैंक यू। केसीआर साहब बोले आप लोगों के साथ मैं हूँ और आप लोगों के से पहले बुलडोजर मेरे पे चलेंगी, उसके बाद मैं गाड़ियों जो भी है घरों पे चलाने दूंगा बोल के बोले। वो हिम्मत पे हम आए यहाँ पे केटीआर साहब से के ऊपर, केसीआर साहब के ऊपर भरोसा करके आए। हमारा भरोसा कायम रखो, हमारी मदद करो। हमारे पास कोई नहीं आए, ना कॉर्पोरेटर आए, ना एमएलए आए। चल रहे ना जी सीएम है ना रेवंत रेड्डी। जी हाँ, रेवंत रेड्डी से तो हमको बात ही करना नहीं है। बेकार हुकूमत हो गई, बेकार भरोसा। जो महात्मा गांधी थे, जो इंदिरा गांधी थे, जो सोनिया गांधी थे, उनकी बात इनमें नहीं है। वो हुकूमत अलग थी, ये हुकूमत बेकार हो गई। अब हमको ये हुकूमत पे भरोसा नहीं है। अब जो भी हुकूमत है हमारे को इंसाफ दिलाओ, हमारा इंसाफ करो। हम वो महले से जाने वाले नहीं है, हमको वो महिला हमको रहने दो, मत हटाओ हमको वहाँ से। आप लोगों से यही रिक्वेस्ट है, कोई भी हुकूमत रहने दो, हमको कोई रेवंत रेड्डी साहब को नहीं गलत बोलना है, केसीआर साहब को गलत नहीं बोलना। हमारी एक ही रिक्वेस्ट है, हमारे को हमारा हक दो, हमारा इंसाफ करो, बस। थैंक यू। कुछ तो भी बात करते हैं। क्या बात करना, माँ रात में लेक जाके सामान हमारा फेंक दिए। देखो बड़े रूम है वो, सो मार्किंग डाल दिए और गाड़ी आ रहे हैं बोल कर 2 डीसीएम माल भिजा के 2 डीसीएम में सामान भर लिए, ले जाके वो रोड पे सामान वहाँ फेंक दिए।
सामान डाल दिए। अब हम लोग देखो इधर सामान है उधर है, अब उधर देखना नहीं इधर देखना, कहाँ जाना? हाँ, अब कैसा करना, किधर रहना? अब वहाँ देखो तो उधर सामान है, इधर क्या बोलो तो क्या बोल रहे, हम लोग तुम्हारे को दे दिए ना, और रूमा दे दिए ना, तो रूमा दे क्या करना, वो सामान लेके जाके वहाँ कहीं को डाले। अब बाकी के हमारे भावा बच्चे कहाँ रहना, रोड पे बिठाना हम लोग, कहाँ बिठाना? हमारे को देखा, हमारे को अच्छा फैमिली को पैसा वैसा होता, हमारी जगह हमारे दे देना, बस मार कर डाल दिए वो घर पे, बस। हमारा घर चादरघाट मूसा नदी पे है। हम लोग 15 जने रहते घर में। 15 जने में हमारे को 2 बेडरूम सईदाबाग में दिए। 15 जनों में 2 बेडरूम दिए। बहुत छोटे छोटे बेडरूम हैं। एक रूम का सामान आया उसके अंदर, 2 बेडरूम में 1 रूम का सामान आया। अभी बाकी के रूम का सामान किधर डालना? अब बोल रहे कि गाड़ी लाके वो घर निकाल देते, तो वो सामान किधर लेके जाना? हम रोड पे, हमारे घर में ऑटो चलाते, बस फ्री हो गया। बस फ्री होने से ऑटो पे कारोबार नहीं है। 50,000 एडवांस दिए ऊपर उनारा, तो हम कहाँ से ला के देना 50,000? हमारा ओन घर है भाई, हमारा ओन घर खींच के हमको कहीं को तकलीफ दे रहे। हमारे कौन घर के बदले में हमारे को भी इंडिपेंडेंट, मतलब इंडिपेंडेंट घर होना हमको उसमें नहीं होना, हमको छोटे छोटे घर नहीं होना हमको। जो हमारा जितना घर है, हमारा जितना 100 गज पे हमारा मकान है, हम पिलर उलेर डाल के हम लोग का पेपर हैं, हमारे पास पेपर हैं, हम खरीद के बनाए सो है। 10 साल से हूँ मैं, 10 साल से हूँ मैं। मेरे बच्चे, उनके बच्चे स्कूलों को जाते हैं वहाँ पे। अभी 20,000 हम लोग को ऐसा निकाले तो हम किधर बल्कि जाना, हम लोग किधर भी नहीं जा सकते। मेरे घर के बदले में इंडिपेंडेंट घर होना मेरे को। 100 गज का है, 100 गज का होना, वो 30 गज के घर में हम लोग नहीं रह सकते, అడ్జస్ట్ नहीं हो सकते। మొత్తానికైతే హైడ్రా బాధిత కుటుంబ సభ్యులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్కి అయితే పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని, హైడ్రా పట్ల తమకు జరిగిన అన్యాయాన్ని ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ మాజీ మంత్రులైనటువంటి హరీష్ రావుకి కావచ్చు, కేటీఆర్కి కావచ్చు, అట్లాగే సబితా ఇంద్రారెడ్డికి కావచ్చు, వీళ్ళందరికీ కూడా తమ గోడును వెళ్ళబుచ్చుకునేందుకు ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా వాళ్ళ ఆర్తనాదాలని, వాళ్ళ చావు కేకలని, అంటే వాళ్ళ బాధ పడుతున్నటువంటి సిచ్యువేషన్ని, వాళ్ళ ఇబ్బందులను అడిగి తెలుసుకుంటున్నారు. అట్లాగే వీళ్ళకు ఒక భరోసా నింపే కార్యక్రమాన్ని కూడా వాళ్ళకు భరోసా నింపేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు చేస్తున్నటువంటి సిచ్యువేషన్. మొత్తానికైతే సో ఆపద వస్తే సో వీళ్ళు వెళ్ళాల్సింది ప్రజాభవన్కో లేదంటే కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికో. కానీ ఈనాడు ఖచ్చితంగా గత గవర్నమెంట్లో 10 సంవత్సరాలు ఉన్నటువంటి కేసీఆర్ గవర్నమెంట్లో మాకు ఎలాంటి అన్యాయం జరగలేదు, ఎలాంటి ఇబ్బందులు తలగలేదు. కాబట్టి మేము బీఆర్ఎస్ భవన్కి వచ్చాము. మాకు మాజీ మంత్రులైనటువంటి హరీష్ రావు కావచ్చు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కావచ్చు ఒక భరోసానైతే ఇచ్చారు. చూడాలి మరి హైడ్రా విషయంలో మాకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండేందుకు మాకు ఒక భరోసా కావాలంటూ మాత్రం ఇక్కడికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి మాత్రం మహిళలు పెద్ద సంఖ్యలో వస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రజెంట్ అయితే ఉంది. కెమెరా పర్సన్ రాజేష్తో హరిత, న్యూస్ లైన్ తెలుగు.